తుఫాన్ దాటికి ప్రాణ ఆస్తి నష్టం కట్టడి చేయడంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వ్యవహరించిన తీరు స్ఫూర్తిదాయకమని మంత్రి దుర్గేష్ అన్నారు. నిడదవోలు మండలంలోని పెండ్యాల గ్రామంలో తుఫాన్ బారిన పడిన 43 మంది బాధిత కుటుంబాల్లో నిత్యావసర వస్తువులు ఆయన పంపిణీ చేశారు. మత్స్యకారులు, చేనేత కార్మికులకు అదనంగా 50 కిలోల బియ్యం అందించామని చెప్పారు. ఇక తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తెలియజేయాల్సింది మన ప్రభుత్వ యంత్రాంగం, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఎండిఓ గారు కానీ, ఇతర అధికారులు కానీ, కలెక్టర్ శ్రీమతి కీర్తి గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి మెంద తుఫాను యొక్క ప్రభావాన్ని తక్కువ చేయడానికి వారు చేసిన కృషికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయాలి చప్పట్ల రూపంలో. ముఖ్యంగా అఫీషియల్స్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. అదేవిధంగా దాంతోపాటు మన రాజకీయ పార్టీల కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీల 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని గ్రామాల్లో ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా తీసుకున్నటువంటి ప్రత్యేకతల వల్ల ఇవాళ తుఫాను ప్రభావం మన మీద తక్కువగా ఉండే విధంగానే మనం చూసుకోగలిగాం. వీటన్నిటికీ కూడా స్ఫూర్తినిచ్చేటువంటి నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. వారిద్దరూ అనుక్షణం కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఏ రకమైన ముందస్తు చర్యలు తీసుకోవాలనేటువంటి అంశం మీద వారిచ్చినటువంటి సూచనల మేరకు అధికార యంత్రాంగం అంతా కూడా కష్టపడి పనిచేసి, దాంతోపాటు రాజకీయ నాయకత్వం కూడా బాగా పనిచేయడం వల్ల ఇవాళ తుఫాను తీవ్రతను తగ్గించుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామనేటువంటి మాటని మీ అందరికీ